SRK న్యూస్ కి స్వాగతం. గుంటూరు జిల్లాలో 13 అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చినట్లు కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు. నల్లచెరువులో ఆధునీకరణ చేసిన అన్నా క్యాంటీన్ ని శుక్రవారం కలెక్టర్ పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్షయ పాత్ర ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. తక్కువ ధరతో ఎక్కువ నాణ్యత కలిగిన ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. అవసరమైన ప్రజలు అన్నా క్యాంటీన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లామాధవి, జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ జిల్లాలో అన్ని చోట్ల కూడా మనము అన్నా క్యాంటీన్ కార్యక్రమం అనేది స్టార్ట్ చేశాము. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 7 అన్నా క్యాంటీన్స్ ఇవాళ మనము ఓపెనింగ్ చేసుకుంటున్నాము. అలాగే జిల్లాలో MTMC పరిధిలో 3 క్యాంటీన్స్, తర్వాత తెనాలి మున్సిపాలిటీలో కూడా 3 క్యాంటీన్స్, మొత్తం జిల్లాలో మనం దాదాపు 13 క్యాంటీన్స్ ఇవాళ ఓపెన్ చేస్తున్నాము. ఈ క్యాంటీన్స్ అన్నిట్లో కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 కూడా టైమింగ్స్ మేరకు ఆల్మోస్ట్ ప్రతి మీల్ కూడా ఒక 2 to 3 hours టైమింగ్లో అందరికీ కూడా అందుబాటులో పెడుతున్నాము. ఇది కేవలం సబ్సిడైజ్డ్ ప్రైస్లో 5 రూపీస్కే అందరికీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంచుతున్నాము. మనకి మెనూ కూడా అక్షయ పాత్ర వాళ్ళ ద్వారా 1 or 2 ఆప్షన్స్తో కూడా మనము ఫెసిలిటేట్ చేస్తున్నాము అందరికీ. మనకి అక్షయ పాత్ర వాళ్ళు ఈ కార్యక్రమము ప్రస్తుతం మనకి ఉన్న 13 క్యాంటీన్స్లో కూడా ఫుడ్ సప్లై అనేది వాళ్ళ ద్వారా జరుగుతుంది. మనకి అన్నా క్యాంటీన్లో ఇచ్చే సబ్సిడైజ్డ్ ఫుడ్ అనేది మనము వీఆర్ ఆస్కింగ్ ఫర్ డొనేషన్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. సో దయచేసి ప్రజలందరూ కూడా ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి అందరు పేదవాళ్ళకి మనం సబ్సిడైజ్డ్ ఫుడ్, టేస్టీ ఫుడ్, గుడ్ క్వాలిటీ ఫుడ్ మంచి ప్రైస్లో ఇవ్వడానికి ఒక అవకాశం కాబట్టి అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మీదిగా ఓన్ చేసుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి కంటిన్యూస్గా సస్టైన్ చేయడానికి అందరూ కూడా ముందుకొచ్చి మీరు కూడా మీ సపోర్ట్ని, మీరు కూడా మీ మద్దతుని తెలియజేస్తున్నారని అనుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. బస్టాండ్ సమీపంలోని గౌతు లచ్చన్న విగ్రహానికి సందర్భంగా ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లామాధవి నివాళులర్పించారు. అనంతరం పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేసి మాట్లాడారు. సర్దార్ బిరుదును సొంతం చేసుకున్న వ్యక్తి ఆంధ్రుడు కావటం గర్వకారణమని అన్నారు. గౌతు లచ్చన్న స్ఫూర్తితో రాజకీయ నాయకులు ముందుకు నడవాలని ఆకాంక్షించారు. బీసీల అభ్యున్నతికి గౌతు లచ్చన్న ఆశాజ్యోతిగా నిలిచారని గుర్తు చేశారు. బీసీ సంక్షేమ సంఘ నాయకులు కేసన శంకర్రావు, కుమ్మర క్రాంతి కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ పండితుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయన జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా సర్దార్ అనే బిరుదు దేశంలోనే ఇద్దరికి మాత్రమే అందినటువంటి పరిస్థితులు. అందులో సర్దార్ గౌతు లచ్చన్న గారు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషమైనటువంటి విషయం. బీసీల బాంధవుడిగా ఆనాడు స్వాతంత్ర పోరాటంలో భాగస్వాములైనటువంటి వ్యక్తి తిరిగి స్వాతంత్రానంతరం భారతదేశ అభివృద్ధి కోసం పునాదులు వేసేటువంటి దాంట్లో తన భాగస్వామ్యాన్ని పెట్టినటువంటి ప్రముఖుడు సర్దార్ గౌతు లచ్చన్న గారు. బ్రిటిష్ వారిని సైతం ఎదిరించి పోరాడి ఆచార్య ఎన్జి రంగా గారి శిష్యరికంలో రాష్ట్రంలో ఏ వ్యక్తి చేయనటువంటి బీసీల కోసం అనేక అభ్యున్నతి కార్యక్రమాలు చేసినటువంటి మహనీయుడిని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బీసీల బాంధవుడిగా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనలాంటి యువ నాయకులందరూ కూడా
సర్దార్ గౌతు లచ్చన్న ఒక ఆదర్శప్రియమైనటువంటి గౌతు లచ్చన్న గారి 115వ జయంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన సర్దార్ అనే ఒక వీరోచితమైన బిరుదుని పొందిన మహోన్నత వ్యక్తి. అటు ఉప్పు సత్యాగ్రహంలోనూ ఇటు క్విట్ ఇండియా మూమెంట్లోనూ బ్రిటిష్ వారిని గడగడలాడించిన అద్భుతమైన మహానేత. ఇటు రైతు బాంధవుడుగాను అటు వెనకబడిన కులాలకు అంటే బీసీలకు అండదండగా ఉన్న ఆశా జ్యోతిగా నిలిచారు. స్వాతంత్ర సమరయోధుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన గొప్ప వ్యక్తులలో స్వాతంత్ర సమరయోధుల్లో గౌతు లచ్చన్న గారు ఒకరు. ఈరోజు మేము ప్రజాప్రతినిధులుగా మెలుగుతూ ఇలాంటి వారి ఆదర్శాలు వాళ్ళ అడుగుజాడల్లో వెనక నడుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేమందరం కూడా ఆయన జయంతిని పురస్కరించుకొని ఘన నివాళులు అర్పించాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరము వారి వర్ధంతులకి జయంతులకి మేము పూనుకొని నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. వారి స్ఫూర్తితోనే మా ఈ రాజకీయ పాలన ఉంటుంది అని కూడా చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాంటి మహోన్నత వ్యక్తులు పుట్టిన పరిపాలించిన ఈ ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా ఉండడం నిజంగా మా యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఒక బీసీ మహిళగా, ఒక బీసీ ప్రజాప్రతినిధిగా ఈరోజు గౌతు లచ్చన్న గారి అడుగుజాడల్లో నడవాలి అని అనుకుంటున్న నాలాంటి ఎందరో నాయకులకి వారు ఆదర్శప్రాయంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 18న రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిస్టి వెల్లడించారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో శుక్రవారం సదస్సుకి సంబంధించిన కరపత్రాలను ఆవాజ్ నాయకులు ఆవిష్కరించారు. ఇందులో భాగంగా చిస్టి మాట్లాడుతూ బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో ఈ సదస్సు జరుగుతుందని చెప్పారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సదస్సుని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణలను వ్యతిరేకించండి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణలను వ్యతిరేకించండి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణలను ఆవాజ్ దో, ఆవాజ్ దో. మిత్రులారా, గత నెల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణలు చేస్తూ 40 సవరణలతో ప్రతిపాదనలు పెడుతూ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ వక్ఫ్ బోర్డు చట్ట సవరణలు చేస్తూ ఒక ప్రతిపాదన అంటూ పెట్టడం జరిగింది. దీన్ని ఆవాస్ కమిటీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా 3వ అతిపెద్ద సంస్థగా ఉన్నటువంటి ఈ వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో దాని 9.4 లక్షల ఎకరాల భూములు ఆస్తులు కలిగినటువంటి ఈ సంస్థ యొక్క స్వయం ప్రతిపత్తిని హరించడమేగా మేము భావిస్తూ ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మైనారిటీలు ముస్లింల యొక్క ఆస్తుల్ని లాక్కుని రాజ్యాంగబద్ధంగా ఏదైతే పేద ముస్లిం ప్రజానీకానికి చెందాల్సినటువంటి ఈ ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వపరం చేస్తూ కలెక్టర్లకి దాని యొక్క విచక్షణ అధికారాలు ఇవ్వడాన్ని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఒక ప్రజా ఉద్యమంగా దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఏదైతే ఈ అన్యాయం జరుగుతూ ఉందో దీనికి వ్యతిరేకంగా మేము పోరాడడానికి సిద్ధమవుతూ ఉన్నాం. ఈ చట్ట సవరణలు ఏమేమి చేశారు దీని గురించి అవగాహన కల్పించడం కోసం 18వ తేదీన ఆదివారం ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం గుంటూరు బ్రాడీపేట్ 2/7 దాంట్లో ఈ సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో లీగల్ ఎక్స్పర్ట్స్ ఏదైతే ఉన్నారో న్యాయ నిపుణులు కూడా పిలిపించడం జరిగింది. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని, విశ్రాంత న్యాయమూర్తుల్ని, న్యాయవాదుల్ని, అదేవిధంగా మా ఆవాజ్ వ్యవస్థాపకులు ఎక్స్ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ గారు కూడా ఈ సదస్సులో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే ఈ నష్టపోతూ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలందరినీ కూడా దీని మీద అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలు, మైనార్టీ సంఘాలని అందరినీ కూడా దీంట్లో భాగస్వాములై ఈ సదస్సును జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గుంటూరు చిట్టుకుంట సెంటర్లో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఈ ఘటనని గౌడ జాతి ఐక్యవేదిక గుంటూరు జిల్లా అధ్యక్షులు దొంత నాగగౌడ్ తీవ్రంగా ఖండించారు. ఏ కార్యక్రమాలైనా అధికార పార్టీ మాత్రమే చేయాలని, సామాన్యులు చేయడానికి వీల్లేదు అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలపై దాడి చేసిన నిందితులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా నాగగౌడ్ డిమాండ్ చేశారు. ఈరోజు ఎంతోమందికి ఆదర్శంగా స్వాతంత్ర సమరయుద్ధంలో పోరాటి కార్మికులకు, కర్షకులకు ఎంతోమందికి జీవనోపాధిగా వారి హక్కులు కల్పించడంలో భాగంగా ఎన్నో పోరాటాలు చేసి
తర్వాత తరం వరకు కూడా ఉద్యమ స్ఫూర్తిని నేర్పిన మహనీయులు శ్రీ సర్దార్ గౌతులచ్చన్న గౌడ్ గారు. అటువంటి మహోన్నత వ్యక్తి జయంతి సందర్భంగా ఈరోజు చుట్టుకుంట సెంటర్లో ఆయన ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆయన ఫ్లెక్సీకి ఘనంగా నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం చేయడానికి పూనుకున్నాం. అయితే మహనీయులు కార్యక్రమాలు అధికార పార్టీ వారు తప్పితే మిగతా వారు చేయకూడదు, చేసిన ఒప్పుకోమనే విధంగా ఈరోజు మహనీయుల చిత్రపటాలకు కూడా విలువ లేకుండా వారి చిత్రపటాలను నైట్కు నైటే చింపివేస్తున్నారు. మీరే చూశారుగా ఎక్కడో 10 అడుగుల పైన ఉన్న మహనీయుని పటానికి రాళ్ల దాడి చేశారంటే ఎంత నీచం, ఎంత క్రూరంగా తయారయ్యారంటే నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, ఒకటే ప్రశ్నిస్తున్నా. ఈరోజు గౌడ జాతిలో పుట్టడం మేము చేసుకున్న పాపమా? గౌడ జాతిలో ఉండటం మేము చేసుకున్న కర్మ? మాకు ఎందుకని ఇలా మమ్మల్ని ఈ రకంగా అవమానిస్తారు? మాకు ఇచ్చామంటారు, అదంటారు, ఇదంటారు. ఎవరికి ఏమి ఇవ్వకంట అధికారంలోకి వచ్చి అప్పనంగా అధికారం అనుభవిస్తూ మా భుజాల మీద మోస్తుంటే ఇన్నాళ్ళైనా కానీ ఇంకా మమ్మల్ని అనగదొక్కుతుంటే మాకు న్యాయం జరగడానికి ఎక్కడా కూడా అవకాశం లేకుండా, ఎక్కడా కూడా ఏ సందర్భంలో కూడా అవకాశం ఇవ్వట్లేదు. మా గౌడ జాతి ముద్దుబిడ్డ 14 ఏళ్ల పసి బాలుడు అమర్నాథ్ గౌడ్ని కాల్చి చంపితే ఇంతవరకు స్పందించిన నాయకులు లేరు. అధికారంలోకి వచ్చినాక మేము అది చేస్తాం, మేము ఇది చేస్తామని చెప్పి ఎర్ర పుస్తకాలు, పచ్చ పుస్తకాలు పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ మాకంటూ ఏ న్యాయం జరగలేదు. మా గౌడ జాతి బిడ్డకి న్యాయం జరగలేదు. ఈరోజు ఈ మహనీయుల చిత్రపటాలకి రక్షణ లేదు. ఇంకా రేపు మాకే ఉండిద్ది. జాతిలో బిడ్డను కోల్పోయాము, ఇప్పుడు ఆత్మ గౌరవాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుందన్న బాధతో ఎంతో ఈరోజు మా జాతీయ నాయకులు జయంతి అయినా కానీ చాలా బాధతో చాలా ఇదిగా ఉన్నాను. పేదలు పస్తులుండకూడదు అనే ఆలోచనతో సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లని పునఃప్రారంభించారని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఆధునీకరణ చేసిన అన్నా క్యాంటీన్ శుక్రవారం నజీర్ అహ్మద్ పునఃప్రారంభించారు. ఇందులో భాగంగా అల్పాహార నాణ్యతను స్వయంగా పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం రాష్ట్రంలో పేదవాడి పొట్ట నింపడానికి అన్నా క్యాంటీన్ల పేరుతో 100 క్యాంటీన్లను పునఃప్రారంభించడం జరిగింది. గతంలో 2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రంలో ఏ పేదవాడు పస్తులు ఉండకూడదనే ఆలోచనతో 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం పెట్టినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. కానీ గత ప్రభుత్వంలో పేదలకు అన్నం పెట్టడానికి చేతులు రానటువంటి ముఖ్యమంత్రి గారు దీంట్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అన్నా క్యాంటీన్లు తీసేసినటువంటి పరిస్థితులు. ఈరోజు పేదవాడి పొట్ట నింపడానికి కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రోజునే 6 సంతకాల్లో భాగంగా అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభిస్తామని చెప్పినటువంటి మాట ప్రకారం ఈరోజు 100 క్యాంటీన్లు రాష్ట్రంలో 100 క్యాంటీన్లు ప్రారంభించి ప్రతి చోట కూడా 350 మందికి ప్రతిరోజు భోజనం పెట్టేటువంటి పరిస్థితులు. కేవలం 15 రూపాయలకి 3 పూట్ల భోజనం పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉన్నాం. మధ్యాహ్నం పూట ఏదైనా పనుండి గ్రామాల నుంచి నగరానికో లేకపోతే ఇంకో ప్రాంతానికో పనికొచ్చేటువంటి పేదవారు భోజనం చేయకుండా మంచినీళ్ళు తాగి, ఎందుకంటే 100 రూపాయలు పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మంచినీళ్ళు తాగి పొట్టను నింపుకోకుండా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని పేదవాడికి మంచి చేయాలనే సంకల్పంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో 100 క్యాంటీన్లు ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. రేపు అక్టోబర్ 2వ తారీఖు లోపల మిగతా 103 క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే పేదవాడి నిజమైనటువంటి సంక్షేమాన్ని అందించేటువంటి ఆలోచన సంకల్పం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.